సార్ అయితే ఈ 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత 7 ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ నిర్దోషులుగా ఈరోజు కోర్టు తీర్పు చెప్పడం, ఇవి మున్ముందు కొన్ని రకమైన ఎస్పెషల్లీ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కేసులను డీల్ చేయడంలో ఏదైనా కొత్త శకానికి దారి తీసేటువంటి అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం చూస్తే గనక ఎవరికి భయం ఉంటుంది? ఎన్ని దారుణమైన పనులు చేసినా కానీ కూడా, ఉగ్రవాదం చేసినా, ఎవరిని చంపినా కానీ కోర్టులో తప్పించుకోవచ్చు అన్నటువంటి ధైర్యం వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి ఈ నేరం చేసేవాడికి భయం అన్నది ఎక్కడ ఉంటుంది? శిక్ష పడదు అన్నటువంటి ధీమాతోటి వాడు చేయబోతుంది. ఆఫ్టర్ ఆల్ మనకు మన దేశ మాజీ ప్రధానమంత్రిని చంపినటువంటి వ్యక్తులే ఈరోజు హాయిగా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారే. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏమనాలి? మన వ్యవస్థ ఎలా ఉన్నది? కిరాతకమైనటువంటి పనులు చేసి మనకు గతంలో జెసికా లాల్ లాంటి వాళ్ళని చంపినటువంటి వాళ్ళు, తండూర్ మర్డర్ కేసులో గర్ల్ ఫ్రెండ్ ని చంపేసి తండూరులో పెట్టి కాల్ చేసినటువంటి విషయాలు కావచ్చు, ఇటువంటి చాలా కిరాతకంగా చేసినటువంటి అకృత్యాలన్నిటికీ దాంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడాను వాళ్ళకు 15-20 సంవత్సరాల తర్వాత హాయిగా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారే వాళ్ళు. మరి వ్యవస్థనేమనాలి? అదే చిన్న దోషం ఎవరో పొలిటికల్ లీడర్ ని ఫేస్బుక్ లో ఏదో తప్పు పట్టినందుకు వాళ్ళని తీసుకెళ్లి జైలులో 15 రోజులు 20 రోజులు వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. కానీ పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళకు బెయిల్ రోజు బయటకు వచ్చేస్తున్నారు. కన్హయ్య లాల్ సర్తన్ సే జుదా అన్నటువంటి మూవ్మెంట్ అప్పుడు అతన్ని చంపేసినటువంటి వాళ్ళు దాన్ని వీడియో తీశారు. మేమే చంపాము అని చెప్పి వీడియో తీసినటువంటి వాళ్ళు ఈరోజు బెయిల్లో బయట తిరుగుతున్నారు. మరి దాన్ని ఏమన్నారు? కాబట్టి మన వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. దోషులను శిక్షించే విధంగా మన సిస్టమ్ లేకపోతే కనుక మనకు ఈ పరిస్థితి అంతా కూడాను దీని మీద నమ్మకం పోయి రేపటి రోజు నేరం చేసేవాడు నిర్భయంగా నేరం చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. అయినా కానీ కూడా మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. కొంతమంది దోషుల్ని మనం శిక్షించగలిగాము, అజ్మల్ కసాబ్ని ఉరిదీయగలిగాము, మనకు జీలాని లాంటి వాళ్ళని, తర్వాత మనకు ఇతరత్ర కశ్మీర్ ఉగ్రవాదుల్ని చాలా మందిని మనం ప్రాసిక్యూట్ చేయగలిగాం. కొన్ని కేసుల్లో మనం ఈవెన్ రేపిస్ట్లని, బిల్లా రంగా లాంటి వాళ్ళని హ్యాంగ్ చేశాం. మనం గతంలో జరిగినాయి. మనం న్యాయ వ్యవస్థలో సిస్టమ్ ఉన్నది, కానీ దాన్ని ఎలా నడిపిస్తున్నాము, దాన్ని ఎలా మనం ప్రాసిక్యూట్ చేస్తున్నాం అన్న దాంట్లో పొలిటిసైజేషన్, దానిలో పాలిటిక్స్ రానంత వరకు బహుశా మనం దాన్ని చిత్తశుద్ధితోటి ప్రొఫెషనల్ గా చేస్తే కనుక మనం చూసేటువంటి అవకాశాలు మనకు చాలా ఉన్నాయి. అలాగే ప్రభుత్వం ఎండ్ లో కూడా డెసిషన్ మేకింగ్ అనేది చాలా త్వరితగతిన ఉండాలి. ప్రతిభా సింగ్ పాటిల్ ఆవిడ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎవరికి క్షమాభిక్ష పెట్టలేదు, ఏది ఆవిడ నిర్ణయం తీసుకోకుండా వదిలేసింది 5 సంవత్సరాలు. దాని డిలే రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులైన వాళ్ళందరూ హాయిగా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. మరి ఒక దేశ ప్రధానికే రక్షణ లేనప్పుడు, ఆయనకే న్యాయం జరగనప్పుడు పౌరుల పరిస్థితి ఏంటమ్మా? కరెక్ట్ సార్. సో లేటెస్ట్ ఈ తీర్పుతో అయితే భవిష్యత్తులో దర్యాప్తు విచారణ సంస్థల్లో మాత్రం ఏదైనా సంస్కరణలు ఖచ్చితంగా వస్తాయని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. రెండిట్లోనమ్మా, దర్యాప్తు సంస్థల్లోనూ అలాగే మన జ్యుడిషియరీలో రెండిట్లో కూడా మార్పులు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి గిరిధర్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.